మంచిగా భోజనాలు ఉన్నాయి. మీరందరూ టెన్షన్ పడకుండ్రి. పర్ఫెక్ట్ గా 15 నిమిషాల ప్రోగ్రామ్ సెటిల్ అయిపోతుంది. మా పెద్ద సార్ ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడా, అంతా మా సారే మాట్లాడతాడు. కాబట్టి ఈ రోజు విజయోత్సవ సభకు విచ్చేసిన మన పెద్దలు, మన మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు మా పెద్దన్న కేటీఆర్ గారు, అదే మాదిరిగా ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మన ఎమ్మెల్సీ శంభుపురం రాజు గారు, మన పార్టీ ప్రెసిడెంట్, అదే మాదిరిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మన రాజశేఖర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన మేయర్లు, మన పార్టీ ప్రెసిడెంట్లు దయాకర్ రెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రమేష్ గారు, కొండల్ రెడ్డి గారు, మిగతా మా ఎంపీపీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, సర్పంచ్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, స్థానిక మా ధర్మ గారు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మా పత్రికా మిత్రులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం. అనుభాయ్ జరా టైరో 2 మినిట్. ఈరోజు మేడ్చల్ అంటే దేశంలోనే ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం. ఎందుకంటే మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన పవర్ మనకు తెలియదు, మన తాకత్ మనకు తెలియదు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన మేడ్చల్. నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి, ఎమ్మెల్యే అయినా, మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో 10 మున్సిపాలిటీలను, 3 కార్పొరేషన్లను, 7 మున్సిపాలిటీలను అందరినీ గెలిపించుకున్నాం. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం, 44 40 ఎంపీటీసీలను గెలిపించుకున్నాం, 61 55 సర్పంచ్లను గెలిపించుకున్నాం. 210 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉంటే 190 మందిని గెలిపించుకున్నాం. ప్రతిదీ కూడా 95%. నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్. ఆ మాదిరిగా మేడ్చల్ని అట్లా అభివృద్ధి చేసిన. ఇప్పుడు 2 ఏళ్లు నాకు కరోనా వచ్చింది, రాష్ట్రంలో దేశంలో మొత్తం. అయినా కరోనాలో అందరినీ, పేద ప్రజలను